ఈ భూమి మీద తల్లిని మించిన యోధురాలు లేరు. పిల్లలకు ప్రాణం పోయడానికి తన ప్రాణాన్ని కూడా ఆమె లెక్క చెయ్యరు. అందుకే మాతృదేవో భవ అంటూ ఉంటారు. తాను పోసిన ప్రాణాలకు ఏదైనా ముప్పు ఏర్పడితే ఆ కన్న తల్లి పడే ఆవేదన మామూలుగా ఉండదు. అటువంటి తల్లుల బాధను తీర్చడానికి వారికి కన్నీటి శోకం ఉండకూడదని ఏపీ మంత్రి నారా లోకేష్ ముందుకొచ్చారు. దీనికోసం ఏకంగా ప్రాజెక్ట్ పునర్వికను ప్రకటించారు. అమ్మ కడుపులో నుంచి పుట్టే పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. కొందరిలో జన్యు మార్పులుంటాయి. ఇది అనేక రకాల వ్యాధులకు దారితీస్తాయి. జన్యువుల్లో మార్పుల వల్ల వచ్చే వ్యాధులు అత్యంత తీవ్రంగా ఉంటాయి. మందులకంత ఈజీగా లొంగవు. పైగా చూస్తుండగానే ప్రాణాలు పోతాయి. ఉదాహరణకు పునర్విక కేసును తీసుకుంటే ఆమెకు వచ్చిన వ్యాధి జన్యుపరమైంది. ఇది వెన్నెముకను, మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నరాల బలహీనత, కండరాల క్షీణతకు దారితీస్తుంది. దీనివల్ల మనిషి అడుగు తీసి అడుగు వేయలేడు. కనీసం తనకేం జరుగుతుందో చెప్పలేడు. చివరికి చూస్తూ ఉండగానే ప్రాణాలు పోతాయి. పునర్విక ప్రాణాలు కాపాడుకునేందుకు 16 కోట్ల ఖర్చయింది. ఆమెకు అందించిన ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించారు. ఈ ఇంజెక్షన్ కు దాదాపు నారా లోకేష్ 6 కోట్ల వరకు సమకూర్చారు. ఒక రకంగా ఆ పాపకు ఆయన పునర్జన్మ అందించే బాధ్యతను తీసుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్వికకు డబ్బులు కొంతమేర మాత్రమే సమకూరాయి. నారా లోకేష్ చొరవ తీసుకుని ఏకంగా 6 కోట్ల వరకు ఇచ్చారు. వాస్తవానికి ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించడానికి లోకేష్ తీవ్రంగా ప్రయాసపడ్డారు. చివరికి ఆ ఇంజెక్షన్ అందిస్తున్న తీరును చూసి భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఊపిరి సలపని పని, ఒత్తిడి ఉన్నప్పటికీ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న రెయిన్బో చిన్నారుల ఆసుపత్రికి వెళ్లారు. ఇక్కడ పునర్వికకు అందిస్తున్న వైద్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పునర్విక తల్లిదండ్రులు నారా లోకేష్ ను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. పునర్వికకు పునర్జన్మ అందించిన తర్వాత నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ పునర్వికను ప్రకటించారు. ఈ పాపకు 16 కోట్ల ఇంజెక్షన్ ఇస్తుండగా చూడడం భావోద్వేగాన్ని కలిగించిందని లోకేష్ పేర్కొన్నారు. అరుదైన సమస్యలతో బాధపడే చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారని, అటువంటి పిల్లల కోసం చికిత్సను అత్యంత సులభతరం చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి కేంద్రంతో మాట్లాడతానని, ఫార్మా కంపెనీలతో, వైద్యులతో కలిసి తన పని చేస్తానని లోకేష్ ప్రకటించారు. వాస్తవానికి ఓ నాయకుడనేవాడు ప్రజలతో కలిసిపోవాలి, ప్రజలతో మమేకం కావాలి. ప్రజలు కష్టాల్లో ఉంటే తాను భుజం కాయాలి. అవసరమైతే వారి కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లాలి. అలాంటి వారు ఖచ్చితంగా ప్రజానాయకుడు అవుతారు. అనతి కాలంలోనే లోకేష్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సాధారణంగా కాకలు తీరని రాజకీయ నాయకులు సైతం జనాల కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి వెనుకాడతారు. తరాలుగా పదవులను అనుభవించిన నాయకులు ప్రజల కోసం పైసా కూడా ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ లోకేష్ అలా కాదు. తాను అనుకున్నాను అంటే ఏదైనా చేస్తాడు. ఎంత దాకా అయినా వెళ్తాడు. చివరికి డబ్బులను కూడా చేతికి ఎముక లేదన్నట్టుగా ఖర్చు పెడతాడు. పునర్విక ఉదంతం ఉదాహరణ మాత్రమే. లోకేష్ చేసేవి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అతడు ఏపీ ప్రజలు మెచ్చిన నాయకుడు.